ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మరి గమనించండి, రేపటి నుంచి 22వ తారీఖు వరకు ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉన్నాయి. మీ ప్రార్థనవసతలు నాకు తెలియచేయండి, నేను తప్పక మీకోసం ప్రార్థిస్తాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆదికాండము 21వ అధ్యాయము 19వ వచనము. మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు హాగరు తన జీవితంలో భయంకరమైన వేదనలో ఉంది. తనకి కనీసం త్రాగడానికి నీళ్లు లేక, తన కుమారుడు చనిపోయే పరిస్థితుల్లో ఆ బిడ్డను విడిచిపెట్టి దుఃఖముతో ఉన్న హాగరుకి దేవుడు యేసయ్య నీళ్ల ఓట వలె వచ్చి అద్భుతంగా వారి దాహమును తీర్చి వారిని బ్రతకనిచ్చాడు. ఆమెన్. ఈరోజు అదే గొప్ప వాగ్దానాన్ని దేవుడు నీకు అందిస్తూ ఉన్నారు. బహుశా నీ జీవితంలో భయంకరమైన వేదనతో ఉన్నావేమో. నీళ్ల ఊట నీకు కనిపించక, నీ అవసరాన్ని తీర్చే దారి కనిపించక, నీ ఇబ్బందులతో తీర్చే ఆ దారి తెలియక ఈరోజు నీవు కూడా హాగరు వలె దుఃఖిస్తూ ఉన్నావేమో. నీ బిడ్డల గురించి దుఃఖిస్తూ ఉన్నావేమో, నీ పరిస్థితుల గురించి దుఃఖిస్తూ ఉన్నావేమో. ఈరోజు నీళ్ల ఊట వలె ఆనాడు హాగరు యొక్క ఆ బిడ్డ యొక్క దాహాన్ని తీర్చిన దేవుడు ఈరోజు నిన్ను కూడా ఆయన దర్శించబోతూ ఉన్నారు. అద్భుతమైన రీతిలో నీ అవసరాన్ని ఆయన తీర్చబోతూ ఉన్నారు. ఆమెన్. హాగరుకి ఆమెకి ఏం తెలుసు అంటే దేవుని సన్నిధిలో ఏడవడము, ప్రార్థన చేయడం తెలుసు. ఎందుకంటే అబ్రహాము ఇంట నేర్చుకుంది. ఈరోజు నీవు కూడా నీకు ఏం తెలుసు అంటే కనీసం ప్రార్థన చేసే వ్యక్తిగా నీవు ఉండాలి. దేవుని సన్నిధిలో దుఃఖించి మొరపెట్టే వ్యక్తిగా నీవు ఉండాలి. ఆనాడంట బిడ్డను ఆ నేలన పరుండబెట్టి వింటి వేత దూరము వెళ్ళి ఆ బిడ్డకు ఏం జరుగుతుందా అని పాపం ఆ తల్లి ఎక్కెక్కి ఏడుస్తూ ఉందండి. ఆ అడవిలో, ఆ ఏకాంత బ్రతుకులో ఎవరు తోడున్నారండి హాగరుకి? దేవుడే కదా. ఈరోజు నీ జీవితంలో కూడా ఏం జరిగితే అదే జరగనేలా అని చెప్పని నువ్వు ఒకవేళ బాధపడుతూ అలా జీవితాన్ని చూస్తూ ఉన్నావేమో. అయితే ప్రభు చెప్తున్నాడు, ఆయన నిన్ను విడువక ఈరోజు నీ జీవితంలో గొప్ప కార్యము ఆయన చేస్తానని నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఆమెన్. నీవు కూడా దేవుని వాగ్దానాన్ని నమ్మి వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేసే బిడ్డగా ఉండాలి. హల్లెలూయా. నిజంగా ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న అనేక మంది ఎన్నో సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు. వారు దేవుని వాగ్దానాన్ని విని వారి జీవితాన్ని దేవునికి అనుకూలంగా మలుచుకొని ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. ఈరోజు నీవు కూడా ఎటువంటి పరిస్థితుల మధ్య ఈ వాగ్దానాన్ని వింటున్నావో, శాశ్వతమైన దేవుని రాజ్యము కొరకు నీ జీవితాన్ని ప్రభు వైపు తిప్పు. యథార్థంగా నీతిగా జీవిస్తూ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తూ నువ్వెప్పుడైతే ప్రభునందు ఆనందిస్తావో నీ జీవితంలో సకల విధమైన సమృద్ధిని దేవుడు ఇస్తారనమాట. ఆమెన్. ఆనాడు ఏ విధంగా అయితే హాగరు తన జీవితం మీద ఆశ వదిలేసుకున్న సమయంలో ఆ యొక్క బిడ్డను దేవుడు పెంచుకోవడానికి కృప చూపించాడో, ఈరోజు నీ జీవితంలో కూడా ప్రభు ఒక నూతనమైన మార్గాన్ని తెరవబోతూ ఉన్నారు. ఆ యొక్క కృప నీ మీదకు రాబోతూ ఉంది. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.